ముఖ్యంగా సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరికైనా దాడి జరిగితే కోర్టులను ఆశ్రయించి వారి న్యాయాన్ని పొందుతూ ఉంటారు. అట్లాంటి న్యాయమూర్తి మీద చొప్పుమిత్రి దాడి చేయడం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇట్లా అంటే, గతంలో కూడా న్యాయవాదుల మీద దాడి జరిగి మరి చంపినప్పుడు అనేక మార్లు మరి మేము న్యాయవాదులు ప్రొటెస్ట్ చేసినాము. కానీ ఈ ప్రభుత్వము మరి పెడచెవున పెట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అటు కేంద్రం అయితేనేమి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేమి మరి న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులని పట్టించుకోనట్టుగా, చూసి చూడనట్టుగా పోయినందుకే ఈ రోజు దుస్థితి వచ్చింది. ఇకనైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరి న్యాయవాదుల ఒక రక్షణ కొరకు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడమే కాకుండా కోర్టులో ఉన్నటువంటి మరి భద్రతను కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా స్పందించి మరి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, మరి ఒకవేళ ఆ రకంగా కాకపోతే ఇంతవరకు మా మిత్రులు చెప్పినట్టు మేము న్యాయవాదులు మా విధుల్ని బహిష్కరించి మరి ఉద్యమం బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చూసిర్రు, మరి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ఏ రకంగా ముందుండి పోరాడిరో, మరి ఈ రోజు మా భద్రత కొరకు, న్యాయ వ్యవస్థ పరిరక్షణ కొరకు మరి మేము కదం వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇకనైనా బాధ్యతాయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా మరి న్యాయ వ్యవస్థను మరి అడ్వకేట్ ని రక్షించడానికి తగిన చర్యలు తీసుకుని వెంటనే మరి యుద్ధ ప్రాతిపదికన న్యాయవాద ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.